ప్రస్తుతం నేను ఒక వీడియో చూపిస్తాను. అసలు ఆ వీడియోకి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా మనతో సాగర్ గారు ఉన్నారు, తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఫస్ట్ వీడియో వినండి, తర్వాత వీడియో చూపిస్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డిఫరెన్స్ ఆయన పథకాలు ఇచ్చి అప్పు చేశారు, ఈయన ఏమి ఇవ్వకుండా అప్పు చేశారు. ఆయన పథకాలు ఇచ్చి అప్పు చేశారు, ఈయన ఏమి ఇవ్వకుండా అప్పు చేశారు. ఆయన పథకాలు ఇచ్చి అప్పు చేశారు, ఈయన ఏమి ఇవ్వకుండా అప్పు చేశారు. ఆయన పథకాలు ఇచ్చి అప్పు చేశారు, ఈయన ఏమి ఇవ్వకుండా అప్పు చేశారు. విన్నారు కదా, ఈమె ఎవరు? నిజంగా ఏమో ఒక కామన్ మ్యానా, వైసీపీ అభిమానా? మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఇదే క్యాడర్తో మీరు కలిసి గతంలో వైఎస్ఆర్సీపీకి వర్క్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వడానికి అప్పు చేశారు, వీళ్ళు ఇవ్వకుండానే అప్పు చేస్తున్నారని చెప్పేసి ఈ మహిళ మాట్లాడుకొస్తుంది కదా. తెలుసా మీకు ఈవిడ? తెలుసండి. ఎవరు ఈవిడ? ఈవిడ ఇక్కడ స్థానిక 4 రోడ్ల సెంటర్లో ఉంటుందండి, టీ కొట్టు క్యాంటీన్ దగ్గర పక్కన. వాళ్ళు రిచ్ పైపులు, వాళ్ళు సామాజిక వర్గం, సమాజం రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్త. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే. ఇది పక్క. అది ఎవరైనా ఏముంది, రాణిగారితో చిన్నపిల్లలు కూడా చెప్తారు ఆ విషయం. పథకాలు ఏమి ఇవ్వకుండానే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పులకి పాల్పడుతుంది అంటారా? ఎవరు చెప్పారండి పథకాలు ఇవ్వలేదని? ఆవిడ వాళ్ళకి ఏముంది ఉన్న నాలుక కదా, ఏదైనా మాట్లాడగలుగుతారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ ఇంటి దగ్గరే అంటే పథకాలు ఇవ్వకోకుండా అప్పుల పాలు అయ్యారు అన్న మాట అంటున్నారు కదా. ఆయన పథకాలు ఇచ్చింది ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎంతవరకు న్యాయం చేశాడండి? అమ్మఒడి అన్నాడు, ఏ సంవత్సరం నుంచి మొదలెట్టారండి అమ్మఒడి? ఆయన ఎక్కంగానే అమ్మఒడి ఇచ్చాడా? కానీ మా కూటమి ప్రభుత్వం అలా లేదే. ఎక్కంగానే తొలి సంతకము 4,000 రూపాయలు చేశారు. నెల సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచలా. పేదవాడికి ఏ విధంగా పొజిషన్లో ఉన్నారని ఆ రోజు అన్నగారు పెట్టిన పెన్షన్ పథకానికి చంద్రబాబు గారు దిగిపోతున్న 2019లో కూడా ఆ టయానికి కూడా చంద్రబాబు గారు 2,000 తీసుకొచ్చారండి. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారండి? పేదవారికి 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకి ఇచ్చాడండి ఆయన. 5వ సంవత్సరం రాలేదుగా. ఈ అమ్మఒడి అంటున్నాడు, ఏ సంవత్సరం నుంచి మొదలైశారు అమ్మఒడి? ఈరోజు జరిగిన సంఘటన చెప్పండి. ఈరోజు జరిగేది, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఎలా ఉందనంటే వాళ్ళు పథకాలు ఇవ్వకోకుండానే మోసపోతున్నారు, అప్పుల పాలు అయిపోయారు అని అంటున్నారు కదండి. 3 గ్యాస్ బండలు ఇచ్చారు కదండి, 3 గ్యాస్ బండలు మీకు అప్పు చెప్పారు కదండి. పింఛన్లు మొదలేసాం కదండి. రేపో మాపో వచ్చేటప్పటికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న పిల్లలకి 15,000 రూపాయలు చెప్పంటున్నాడు, అది కూడా ఇస్తున్నాంగా. ఓకే, మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు అందజేయగలిగారు, ఎంతమందికి న్యాయం చేయగలిగారు అంటే ఏం చెప్పారు? ఆ మాట 19 నుంచి మాకు మర్చిపోయాం కదండి, పూర్తిగా మర్చిపోయాం. మేము కాదు మర్చిపోవడం, మొత్తం ఏపీ ప్రజలే మర్చిపోయారు ఆ విషయము. ఇది ఒకటి ఉంది అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సీఎం రిలీఫ్ ఫండ్ వీళ్ళ పేదవాడికి సంబంధించింది. ఆయన మేము ఆరోగ్యశ్రీకి ఇంత పెట్టామన్నాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు వెళ్తూ ఎంత అప్పుల పాలు చేశాడనే విషయానికి పేపర్లు ఎతికితే మొత్తం బయటికే వస్తాయి. మనం కూడా చెప్పాల్సిన అవసరంలా. టీవీల్లో కానీ పేపర్లో కానీ బకాయిలు ఎన్ని పెట్టారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ మీకు స్తోమత అయిందని మీరు పెట్టుకోండి, లేదు మీకు అక్కడికి స్తోమత కాకపోతే ఎల్ఓసి కింద కూడా మేము అప్పటికప్పుడు ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి ఈ విషయంలో ఆయన పర్టికులర్గా ఇది పేదవాడికి మనము వాళ్ళకు ఉన్నాము, ఆ గుండె చెప్పుడు మనమే ఉండాలా, వాళ్ళకి ఆరోగ్య స్థితి ఏది ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోలేని పొజిషన్ అని. అంతెందుకండి, ఇవాళ ఇక్కడ స్థానిక రాణిగారి తోటలో 50 మందికి ఇచ్చామండి. సీఎం రిలీఫ్ ఫండ్ 62 లక్షల రూపాయలు ఇచ్చామండి 50 మందికి. ఇందులో ఒక్కొరికి 2.5 లక్షల రూపాయలు ఆ టైప్ ఆఫ్లో వచ్చాయి. లక్ష నుంచి అబోవే ఎవరికైనా కూడా వచ్చింది. ఇవాళ ఇచ్చాము. ఇది అంటారండి సీఎం రిలీఫ్ ఫండ్, పేదవాడికి గుండె చెప్పుడు కూటమి అనేది. పథకాలు ఇచ్చేశారు, ఆయన అప్పులు చేశాడు అంటే వీళ్ళు తీసుకున్నారు. ఆ రోజు పంచుకుంది దొంగ అని అనుకుంటూ మొత్తం పార్టీ కార్యకర్తలు వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళే వెళ్ళిపోయింది, ఆ రోజు వాళ్ళే తిన్నది. ఆఖరికి వాళ్ళందరూ బయటపడుతున్నారు విషయానికి వచ్చేటప్పుడు. ఎందుకు ఇలా ఈ రకమైన ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారు అంతా ఫసక్ అని చెప్పేసి? జనాలు పబ్లిక్ని ఎందుకు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే ముందు ఎవరో ఏంటనేది తెలియదు. నిజంగా వాళ్ళు చెప్పేది నమ్మేసే పనిలో పడిపోతారు జనాలు. ఇప్పుడు మనకి వాస్తవం తెలుసు కాబట్టి మీరు చెప్పగలిగారు, దానికి ఆన్సర్ చేయగలిగారు. ఇలా ఎందుకు ఇంకెంతకాలం ఈ రకమైన ప్రచారం వైసీపీ అంటే మీరేం చెప్తారు? ఇందులో చెప్పేదేముందండి,
ఆ రోజు దొంగ అన్నట్టుగా ఎవరు వాళ్ళు పంచుకొని ఉన్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో కరెక్ట్గా లెక్కేసుకుంటే 10 months లోపు కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ ఎలక్షన్లో మేమున్నాము జనాల దృష్టిలో అనుకోవాలంటే ఏం చేయాలి? ఎదుటోడి మీద దుమ్మెత్తిపోయాలి. ఏదో విషయంలో మనం జనాల దృష్టిలో ఏం చేయాలి? మనం కనపడాలంటే ఎవరెవరి మీద మనం వెళ్తూ ఉండాలా, ఏదో రకంగా మాట్లాడుతూ ఉండాలా. ఈ మాట్లాడినంత మాత్రం జనాలు నమ్మేంత పరిస్థితి ఎవరు లేరండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా ప్రజలు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళకి ఏదైనా వచ్చిందని అంటే నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పట్లేదండి. ఇవాళ ఏదైనా గొడవ జరిగిందని అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. సార్ మాకు గత ప్రభుత్వంలో వాళ్ళని అడ్డు పెట్టుకొని మాకు లక్షలు అప్పు ఎగురగొట్టారండి, మాకు ఏదైనా ఉంటే చూడండి, మాకు న్యాయం చేయండి అని ఇవాళ తండోపతండాలుగా అన్ని స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ పనులు చేయించుకొని బయటకు వస్తున్నారు. ఇవాళ అది ఏదైనా ఉందనుకుంటే ఎదుటోళ్ళకి మనం ఇచ్చే భరోసా నమ్మి బయటకు వస్తున్నారు. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలందరికీ కూడా ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. నిజంగా ముస్లింల పక్షపాతిగా గత ప్రభుత్వ హయాంలో ముస్లింలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించగలిగారా అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు కూటమి నాయకులు పల్లా సాగర్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సాగర్ గారు, గత 3 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే మీ కుటుంబంలో జరిగిన ఒక ఘటన మనం నెమరు వేసుకుంటూ దాని గురించి మాట్లాడాలి, ఇప్పటి వరకు దాని గురించి న్యాయం జరిగిందా లేదా అంటే ఏం చెప్పుకొస్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతని వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడిగా మీరు నమ్ముతున్నారా అంటే ఏం చెప్పుకొస్తారు? ఇది ముమ్మాటికి తప్పండి. ఎందుకంటే మా కుటుంబం ఉన్నది మైనారిటీ కుటుంబం. అందులో మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మా కుటుంబంలో సకలం ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ మైనారిటీ వాళ్ళు, మా మిస్సెస్ తాలూకా వాళ్ళు ఆ రోజు అడిగింది విషయం ఏంటంటే కేవలం ఒక పింఛన్. నా భర్త చనిపోయాడు ఇన్ఛార్జ్ గారు వచ్చినప్పుడు కేవలం అడిగింది ఈ రకంగా, అండి అన్నగారు మీరు మాకు బాగా తెలుసు కదండి, మీరు పేదల పక్షాన్ని నిలబడతారని మేము నమ్ముతున్నాము. ఇక్కడికి వెళ్తే స్థానిక నాయకులు మమ్మల్ని హేళనగా చూశారు, హేళనగా మాట్లాడారు. ఒక ఆడవాళ్ళతో మాట్లాడిన పదజాలతోనే ఆ రోజు మాట్లాడితే వీళ్ళ ముందు మనం వాగోపోయినా కూడా ఈ పని అవ్వదన్న ఉద్దేశంతో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నామని ఆ రోజు అడగడం జరిగింది. దానికి ఆయన ఏ రెస్పాన్స్లో తీసుకున్నారు అనే విషయాన్ని పక్క తీస్తే సీన్ కట్ చేస్తే తెల్లారికల్లా ఉదయం 6 గంటలకి ప్రజలు ఇంకా నిద్రమత్తుల్లో ఉన్నారు. చాలామంది ఎక్కడో వారి ప్రాంతాల నుంచి ఆడవాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చి దౌర్జన్యకాండ చేశారు. ఆ దౌర్జన్యకాండ ఎంత చేశారు? 2023 జనవరి నెల 9వ తారీఖు ఎగ్జాక్ట్గా జరిగిన సంఘటన. ఆ రోజు జరిగింది అదే. ఈ ప్రశ్న ఆవిడ ప్రశ్నించడం జరిగింది, ఏమంటే నాకు పింఛన్ రాలేదు, నాకు ఒక మైనారిటీ మహిళ నాకు పింఛన్ రాలేదు, నాకు ఈ పింఛన్ కావాలని ఆ రోజు వైఎస్ఆర్సీపీ అయిన ఇన్ఛార్జ్ గారిని గడప ప్రోగ్రాంలో వస్తున్నందుకు అవినాష్ గారిని అడగడం జరిగింది. అడగడం జరిగింది. ఆయన ఏ రకంగా రెస్పాన్స్, అది కాదులేమో నేను కాదు కదా ఇచ్చేది, పైన ఉన్న నాయకులు నేను పురమాయిస్తే అయిపోతుంది ఆయన అంటే బాగుండేది. అది తెగిపోయేది. వీళ్ళు పక్షపాతి అన్న మాట మాట్లాడుతున్నారే కానీ ఎవరికి పక్షపాతి? తెల్లారి ఆ రోజు ఆవిడ అడిగిన క్వశ్చన్కి తెల్లారి వచ్చేటప్పటికి ఏమైందంటే సీన్ కట్ చేసేళ్ళకి మొత్తం అంతా రివర్స్ జోన్లోకి వచ్చేసారు, వచ్చి మహిళల మీద దాడి చేశారు. ఆ దాడి ఎంత దాడి జరిగిందని అంటే కుటుంబం మొత్తం మీద ఈ మూకుండగా దాడి చేశారు. అలా చేసి మమ్మల్ని మేమేంటో ఈ ఏరియాలో అందరికీ తెలిసిన విషయమే. మా కుటుంబం ఎంత పెద్ద కుటుంబము, మాకు ఎన్ని విషయాలు ఉన్నాయన్న విషయాన్ని అందరికీ తెలిసిందే స్థానికంగా. కానీ మా మీద కూడా అడిషనల్గా మేము గంజాయి అమ్ముకునే వాళ్ళని చూపు కూడా ఆ రోజు నింద మోపడం జరిగింది మా మీద. ఎవరైనా నిరూపించుకున్నారా? నిరూపించుకోలేకపోయారు. దానికి తోడు ఆ రోజులో ఉన్న పోలీసులు వాళ్ళకి ఒత్తాస పలుకుతూ వాళ్ళకు ఆ సిఐ గారు దుర్గారావు గారు ఆ రోజు మేము ఆయన దగ్గర నుంచి మాకు ఆ రోజు అర్థమైపోయి మేము సిబి గారి దగ్గరికి వెళ్తాంటే మమ్మల్ని కట్టడి చేసి వీళ్ళని అక్కడ పంపించడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి మీ ఏమి జరగకపోయినా కానీ ఎమ్మెల్సీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం ఆ రోజు వాళ్ళు చెప్పిన నాయకులు బట్టి పోలీసు వాళ్ళు చేశారు. ఇందులో ప్రధాన పక్షంగా ఆ రోజు కూడా పాత్ర సిఐ దుర్గారావు గారిది. మేము ఆ రోజు చెప్పాము, సార్ మేము తన్నులు తిన్నాము, ఈ రకంగా జరిగింది. కేసు ఏమైంది? ఇప్పుడు కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది? కేసు నడుస్తుందా, క్లోజ్ అయిందా, ఇంకా మీరు కోర్టు వాయిదాలకు తిరుగుతున్నారా? నిజంగా ముస్లింల ప్రభుత్వం, ముస్లింల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఆ రోజున రియాక్ట్ అయ్యి మీ మీద సానుభూతిగా ఏం ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవద్దని చెప్పేసి వదిలేసి కదా, కేవలం ఒక ఇన్ఛార్జిని పరిగణలోకి తీసుకోండి, ఇన్ఛార్జ్ యొక్క
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజున ఒక సామాన్య కుటుంబ సభ్యులైన మిమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి, ఆఖరికి మనిషి చనిపోయే పరిస్థితి కూడా దాపరించిన దౌర్భాగ్య పరిస్థితి. ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్పుకొస్తారు? అసలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ముమ్మాటికి మీరు అడిగిన ప్రశ్న కాదు, అది జవాబు జరిగిన విషయం అక్షరాల సత్యం. అది జరిగింది ఆ రోజు. మా పక్షాన కనీసం వీళ్ళు పేదలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వదిలేసేయండి, వాళ్ళు ఏదో ఆవేశంతో అడిగారో లేకపోతే మీరే వాళ్ళకి సాయం చేయలేదో ఇంతటితో వదిలేసేయండి, ఇది చాలా వరకు పెద్ద ఇష్యూ అయిందన్న ఒక మాట భావన కూడా తన నోటి నుంచి కాదు కదా, ఏ పార్టీ నాయకుల దగ్గర నుంచి కూడా రాలా. గతంలో మా నాయకుడిగా ఉన్న యలమంచిలి రవి గారు ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకొని పై అధిష్టానానికి దృష్టిలో తీసుకెళ్లాలన్న ఉద్దేశం కూడా తీసుకొస్తే కనీసం ఎవరు కూడా రెస్పాన్స్ తీసుకోలేదు. ఆ రోజు ఆయన నా ముఖ్య అనుచరులు అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఈ రకంగా చేశారు అనే ధోరణి కళ్ళ ముందు కనపడుతుంది అన్న ఆయన చాలా ఈ విషయాన్ని ఖండించాడు. కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోగా ఎంఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని మీరు సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే, ఇందులో మీ అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించాము, ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలని బలవంతంగా మా మీద రుద్దితే ఆ రోజు గొడవల్లో లేని వ్యక్తి నా సొంత మరదలు గారు. నా మరదలు ఆరోగ్య స్థితి బాగోలేదు, ఆవిడకి లేదు, ఆవిడని వదిలేసేయండి, చేయొద్దు, ఏదైనా గొడవ జరిగింది మాతోనే కాబట్టి మేము చూసుకుంటాము, మేము వయసులో ఉన్నాం కాబట్టి కాస్త ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కూడా కనీసం ఎవరు రెస్పాన్స్ రాలా. ఆవిడ మీద ఒత్తిడి చేయడంతో నిండు ప్రాణం బలికొనాల్సి వచ్చింది. ఈ హత్యకి ఎవరంటే కారణము మైనారిటీ మా పక్షాన ఉంటున్నారు, ఎస్సీ ఎస్టీ మా పక్షాన ఉంటున్నారు అనే జగన్ గారిదా ఇది? ఈ హత్యకి కారణం ఎవరు? మేము అప్పటికి కూడా మహిళా కమిషనర్ గారికి ఆవిడని బతిమలాడుకున్నాం, కనీసము ఒక్క మాట కూడా ఆవిడ స్పందన కాదు కదా, కన్నెత్తి కూడా ఇటువైపు కూడా తిరిగి చూడాల. ఆ రోజు పోలీసు పహార కాశారండి, బాడీని తీసుకెళ్తా అంటే ఎంత పహార కాశారంటే మ్యాక్సిమంగా 250 మంది పోలీసులు రాణిగడ చోట చుట్టుముట్టారు. ఈ గొడవలు పెద్దదవుతాయన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు మైనారిటీలకి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏమన్నా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? నిజంగా కూటమి వచ్చినాక అసలు మైనారిటీల స్థితిగతులు కానివ్వండి, ఓవరాల్గా ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్పుకొస్తారు? స్థితిగతులు ఉండేది ఉందండి. వాళ్ళకు 151 సీట్లలో వాళ్ళకి మైనార్టీ వాళ్ళకి గతంలో పట్టం కట్టారు కాబట్టి వాళ్ళకి ఆ స్థాయిలో వచ్చారు. వాళ్ళ బాగాన ఎంత పక్షాన ఎంత పర్సెంటేజ్ మీద ఉంటే ఏమయ్యాయి? ఇవాళ ఏమయ్యాయి? 164 సీట్లు. 164 సీట్లలో ఇందులో మైనార్టీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ వచ్చింటే ఇందులో తేటతెల్లంగా కనపడుతుంది కదా. మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరంలా. ఎవరు పక్షాన ఉంటున్నారన్న విషయానికి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఏదో ఇవాళ కన్నీరు తుడుపుగా ఇఫ్తార్ విందని చెప్పేసి అని వచ్చి ఏదో పలకరింపుగా చేసుకుంటున్నారు. అందులో ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరెవరిని తీసుకెళ్తున్నారని అది వాళ్ళ ఇష్టం. అది ఇవాళ వాళ్ళ పక్షాన అయితే మైనార్టీ నాయకులు కానీ మైనార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా లేదు. ఇది ప్రతిపక్షానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఈ విషయంలో మైనార్టీ సంఘాలు వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తాయని రెచ్చగొట్ట ధోరణిలో వాళ్ళు మాట్లాడతారు. ఈ కూటమి పక్షాన మైనార్టీ వాళ్ళు పూర్తిగా మనకి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కానీ వాళ్ళకి కావాల్సింది అన్నీ కూడా దగ్గరుండి వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు కాబట్టి మైనార్టీ వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ పక్షానే ఆ రోజు ఉండింటే వాళ్ళకి కనీసం ఇంకో రకంగానే వచ్చేవాళ్ళుగా నా మైనార్టీ వాళ్ళు అన్న ధ్యాసలో ఉన్నప్పుడు. ఇది ముమ్మాటికి నిజం కదండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇది వాస్తవం అండి. వాళ్ళు ఇఫ్తార్ విందు పెట్టి కళ్ళు తుడుచుకోవడం తప్పించి ఇందులో వాళ్ళ పక్షాన ఉంటారు, రేపొద్దున మాకు ఉంటారు అన్న ధ్యాస పెట్టుకోవడం కూడా భ్రమ.